Praise God. A very good morning to one and all. సండే సర్మన్కి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మన ప్రభు పేరిట నమ్ముచున్నాము. ఈరోజు ఉదయం మనం దేవుని యొక్క మాటలను చదువుకోవడానికి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి ధ్యానం చేద్దాము. గత వారం చెప్పాను మీరు ఇదంతా కూడా ఈ 11th చాప్టర్ని చదివి రావాలి అని. ఈ 11th చాప్టర్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 375 సంవత్సరాల ఆ గ్యాప్లో ఏం జరగబోతోంది అనే దానిని దేవుడు గబ్రియేలు ద్వారా దానియేలునకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఒక ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో అమేజింగ్ డీటెయిల్స్ ఉంటాయి. అది ఎంటైర్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఏ విధంగా యూదా దేశాన్ని యూదులను ప్రభావితం చేస్తాయి అనేది ఈ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. సో ముందుగా ప్రార్థించుకుందాం. Let us pray and then continue our meditation of 11th chapter of the book of Daniel. పరిశుద్ధుడా మా ప్రభువా, భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడవు ఉన్నవాడవు నీవే ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు నీవే ప్రభువా. తండ్రి, మా జీవితములన్నీ కూడా మీతోనే ముడిపడి ఉన్నాయి. మనుషులందరూ కూడా మిమ్మల్ని తెలుసుకోవాలని మీ యొక్క ఉద్దేశం తండ్రి. అన్యుల రాజ్యములైన ఇంకా యూదా దేశమైన ఏదైనప్పటికీ కూడా అన్నీ కూడా మీ అధీనంలో ఉన్నాయి అని మేము ఈ గ్రంథం ద్వారా అర్థం చేసుకుంటూ ఉన్నాం. 11th చాప్టర్లో ప్రభువా మీరు పొందుపరిచిన ఈ మర్మములను మాకు తెలియచేసి మాతో మాట్లాడి బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఆత్మీయంగా ఉన్నారని నమ్ముచు ఉన్నాము. గత వారం మనం 11th చాప్టర్లో 5 వర్సెస్ని ధ్యానం చేశాం. ఈ 11వ అధ్యాయంలో 135 ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఉన్నాయి అని కూడా మనం అనుకున్నాము. సో సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను అని జరగబోయే సంగతులను, శూరుడగు ఒక రాజు పుడతాడు, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్. ఇదంతా కూడా మనం గత వారం ధ్యానం చేశాం. 5వ వచనంకి వచ్చేసరికి, అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒక్కడును బలము పొందెదరు. ఇతని కంటే గొప్పవాడై ఏలును. అతని ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం అగును. సో ఇక్కడ there is a constant or a regular warfare, 150 years of warfare. ఈ సదర్న్ కింగ్డమ్ తర్వాత నార్థర్న్ కింగ్డమ్కి మధ్యన జరగబోతున్నట్లుగా దేవుడు తెలియచేశాడు. ఇది హిస్టరీలో, చరిత్రలో జరిగినట్లుగా మనకు తెలియపరుస్తుంది చరిత్ర. సో సదర్న్ కింగ్డమ్ అంటే ఈజిప్ట్, తర్వాత నార్థర్న్ కింగ్డమ్ అంటే సిరియా. ఈ రెండు కింగ్డమ్స్, సిరియా అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయబడదు, కానీ తర్వాత దానిని సిరియా అని పిలుస్తున్నారన్న సంగతి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. సో ఈ నార్థర్న్ కింగ్డమ్లో సెల్యూసిడ్ ఎంపైర్ ఉంటుంది. సదర్న్ కింగ్డమ్లో టాలెమైక్ కింగ్డమ్ ఉంటుంది. టాలెమీ అని
కింగ్డమ్, టోలమీ డైనాసిటీ వాళ్ళు రూల్ చేస్తుండేటువంటి వారు. వారిని గురించి టోలమీ ద ఫస్ట్ ఈ హోలీ ల్యాండ్ని ఆ తర్వాత సిరియాని కూడా కంట్రోల్ చేస్తాడు, లేదంటే ఆధిపత్యాన్ని సంపాదిస్తాడు అనేది 5వ వచనం యొక్క సారాంశం. 6వ వచనం, కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు. వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చు. అయినను ఆమె భుజబలము నిలుపుకొననేరదు, అతడైనను అతని భుజబలమైనను నిలవదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. ఇప్పుడు చరిత్రలో, భారతదేశ చరిత్రలో కూడా మనం చూస్తాము, రాజకీయ సంధి చేసుకోవడం, రాజకీయంగా అలయన్సెస్ పెట్టుకోవడం అనేది చరిత్ర మనకు చెప్తోంది. ఒక దేశపు రాజు ఇంకొక దేశపు రాజుకి తన కుమారుని ఇవ్వటం, లేదంటే వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి వివాహంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నటువంటి సంగతే. ఇక్కడ కొన్ని దినములైన పిమ్మట 5-6కి మధ్యన 30 సంవత్సరాల వ్యవధి ఉంది. ఈ 30 years గ్యాప్లో నార్థర్న్ కింగ్ సెల్యూకస్ నికేటర్ చనిపోతాడు. తర్వాత సదర్న్ కింగ్ ఉన్నాడు కదా, సదర్న్ కింగ్ టోలమీ సోటర్. నార్థర్న్ కింగ్డమ్ ఏమో సెల్యూకస్ కింగ్డమ్, సదర్న్ కింగ్డమ్ టోలెమాయిక్ కింగ్డమ్ కదా. సో సెల్యూకస్ నికేటర్ చనిపోతే ఆ నార్థర్న్ కింగ్డమ్లో యాంటియోకస్ ద ఫస్ట్ సోటర్ రాజుగా ఉంటాడు. ఎప్పుడైతే టోలమీలో కింగ్ ఆఫ్ సౌత్ మరణిస్తాడో, టోలమీ ద ఫస్ట్ మరణిస్తాడో, అప్పుడు టోలమీ ద సెకండ్ ఫిలడెల్ఫస్ రాజుగా ఉంటాడు. సో వీరిద్దరూ ఆలోచన చేసుకుంటారు ఏమనంటే, మనం చాలా కాలంగా మన 2 దేశాల వారు, 2 రాజ్యాల వారు కొట్టుకుంటున్నాము, యుద్ధం చేసుకుంటున్నాం. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెడదాము. ఈ కంటిన్యూడ్ పొలిటికల్ క్లాషెస్ని మనం ఏదో ఒక విధంగా రూపుమాపుదాము అని వీరు అనుకుంటారు. ఇప్పుడు 6వ వచనం చెప్పిన ప్రకారంగా వారు ఉభయులు కూడుకుంటారు, అంటే దే మేక్ అన్ అలయన్స్. వారు ఒక సంధి చేసుకుంటారు. పొలిటికల్ ఇంటర్ మ్యారేజ్ అనేది, అనగా అంతర్వివాహం అనేది ఒకటి చేసుకోవాలని అనుకుంటారు. మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా, మరి ఏం చేద్దాం, సమాధాన పడటానికి ఏం చేద్దాము అంటే, దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునద్దకు వస్తుంది. సో రాజ్యాల మధ్య శాంతిని నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏం చేశారు అంటే, టోలమీ ఫిలడెల్ఫస్ అనగా దక్షిణ దేశపు రాజు యొక్క కుమార్తె, ఆమె పేరు చరిత్ర ప్రకారంగా బర్నిస్. ఇక్కడ మనకు అన్నీ కూడా క్లుప్తంగా రాయబడి ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చరిత్రలో జరిగిపోయాయి. ఇవి జరుగుతాయి అని దానియేలు నాకు గాబ్రియేలు దూత ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సో ఈ దక్షిణ దేశపు రాజు టోలమీ ఫిలడెల్ఫస్ కుమార్తె బర్నిస్ను ఉత్తర దేశపు రాజు అయిన యాంటియోకస్ ద సెకండ్ థియోస్కి ఇచ్చి వివాహం చేస్తారు. అయితే ఈ యాంటియోకస్ ద సెకండ్ థియోస్కి ఇంతకు ముందే వివాహం జరిగి ఉంటుంది. మరి ఎలాగా అంటే, ఇప్పుడు ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇచ్చేస్తాడు, పరిత్యాగ పత్రిక ఇచ్చి మొదటి భార్యకు ఈమెను వివాహం ఆడతాడు యాంటియోకస్ ద సెకండ్ థియోస్. సో ఎప్పుడైతే ఈ విధంగా
ఫస్ట్ వైఫ్ పేరు లవోదికే. లవోదికేను విడిచిపెట్టేసి ఈమెను వివాహం చేసుకుంటాడో అప్పుడు లవోదికేకి బాగా రాజుగారి మీద కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఈ దక్షిణ దేశపు రాజు అయిన టాలమీ ఫిలడెల్ఫస్ చనిపోయినాక ఈ యాంటియోకస్ ద సెకండ్ థియాస్ ఏం చేస్తాడు అంటే తన మొదటి భార్యను మరలా తెచ్చుకుంటాడు, తిరిగి తన యొద్దకు చేర్చుకుంటాడు. అయితే తన మనసులో చాలా కోపం ఉంది రాజుగారి మీద లవోదికేకి, అనగా మొదటి భార్యకు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ యాంటియోకస్ ద సెకండ్ థియాస్కి విష ప్రయోగం చేసి ఆయన్ని చంపేస్తుంది. సో యాంటియోకస్ ద సెకండ్ థియాస్ మరణించిన తర్వాత ఎవరు రాజవ్వాలి అంటే ఇప్పుడు బర్నిస్కి జన్మించిన కుమారుణ్ణి రాజుగా చెయ్యాలి అని ఆమె రాణి క్వీన్ బర్నిస్ డిసైడ్ చేస్తుంది. సో ఆ విధంగా బర్నిస్ కుమారుడు ఈ నార్థన్ కింగ్డమ్కి రాజు అవుతాడు. ఉత్తర దేశపు రాజు అయినప్పుడు ఏం చేస్తుందంటే ఈ యాంటియోకస్ ద సెకండ్కి ఏ విధంగా అయితే విష ప్రయోగం చేసి చంపేసిందో లవోదికే, అలాగుననే ఈ బర్నిస్కి తర్వాత తన కుమారునికి ఇద్దరికి కూడా ఆమె విష ప్రయోగం చేసి చంపేస్తుంది. సో ఈ విధంగా జరుగుతుంది. 6వ వచనం ప్రకారం దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజు నద్దకు వచ్చును, అయినను ఆమె భుజబలం నిలుపుకొనేరదు, అతడైనను అతని భుజబలమునైనను నిలువదు. అనగా అంతియోకస్ మరణిస్తాడు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమె కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగిస్తారు. ఈ విధంగా అందరూ కూడా మరణిస్తారు. అక్కడ తన తండ్రి మరణించాడు, ఇక్కడ బర్నిస్ తన కుమారుడు కూడా మరణిస్తాడు. అలాగని రాజుగారు ఉత్తర దేశపు రాజు అయినటువంటి యాంటియోకస్ ద సెకండ్ థియాస్ కూడా మరణిస్తాడు. ఇది 6వ వచనం యొక్క సారాంశం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియస్గా ఉంటుంది. చరిత్ర జరగక ముందే దానియేలు నాకు దేవుడు బయలుపరుస్తున్న సంగతులు ఇవన్నీ కూడా ప్రాఫెసీ. 375 ఇయర్స్ స్పాన్లో జరగబోయే ప్రాఫెసీ. అది 7వ వచనం, అతనికి బదులుగా ఆమె వంశంలో ఒకడు అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగించుచు వారిని గెలుచును. ఎప్పుడైతే ఇప్పుడు ఈ టాలమీ ద సెకండ్ ఫిలడెల్ఫస్ చనిపోయాడో, అంటే బర్నిస్ యొక్క ఫాదర్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు టాలమీ ద థర్డ్ ఇయోర్గేటస్ అని అతను రాజుగా దక్షిణ దేశానికి సక్సెసర్గా ఉంటాడు. అయితే ఎప్పుడైతే ఇలా జరుగుతుందో, ఇయోర్గేటస్ అంటే బెనిఫాక్టర్ లేదంటే ఉపకారి అని అర్థం. ఎందుకు ఈ విధంగా తనకు ఉపకారి అని వచ్చింది, ఆ పేరు పెట్టుకున్నాడు, దాన్ని సార్థకం చేసుకున్నాడు ఎలాగా అనేది 8వ వచనం చెప్తుంది. సో ఎప్పుడైతే ఈ ఇయోర్గేటస్ దక్షిణ దేశానికి రాజుగా ఉన్నాడో అప్పుడు తన చెల్లెల్ని ఎవరైతే హతమార్చారో ఆ లవోదికేని ఏ విధంగా అయినా సరే నిర్మూలించాలి అని అనుకొని ఈ టాలమీ ద థర్డ్ ఇయోర్గేటస్ నార్థన్ కింగ్డమ్ మీద దండయాత్ర చేసి వచ్చి లవోదికేని తన కుమారుణ్ణి కూడా చంపేస్తాడు. ఇష్టానుసారంగా వారిని గెలుచును అని 7వ వచనం చెప్తుంది. అంటే ఇష్టానుసారంగా అంటే హీ కమ్స్ ఇన్ టు ద నార్థన్ కింగ్డమ్ అండ్ హీ టేక్స్ అవే ఎవ్రీథింగ్. అంతా కూడా అక్కడ ఉన్నటువంటి దానిని 8వ వచనం చెప్తుంది, వారి దగ్గర నుంచి దోపుడు సొమ్ముగా తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇష్టానుసారంగా అధిపతి అయి ఉత్తర దేశపు రాజు కోటలో చొరబడి ఇష్టానుసారంగా జరిగిస్తాడు. కోటలోనికి చొరబడి అనగా
యాంటియోక్ అని వారి యొక్క క్యాపిటల్ సిటీ. ఆ క్యాపిటల్ సిటీలోనికి వచ్చేస్తాడు. వచ్చేసి బ్యాబిలోన్ వరకు వెళ్ళిపోతాడు. ఇంకా తాను ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దండయాత్రలో తానేం చేస్తాడు అంటే మౌంట్ టారస్ నుంచి ఇండియా వరకు తన యొక్క రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయగలుగుతాడు, ఎక్స్టెండ్ చేసుకుంటాడు. 8వ వచనంలో, మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అకార్డింగ్ టు హిస్టరీ, చరిత్ర ప్రకారంగా 4000 తలాంతుల బంగారం, 40,000 తలాంతుల వెండి, 2500 విగ్రహాలు, తర్వాత ఆ విగ్రహాలకు ఉపయోగించే వస్తువులు, బంగారు వస్తువులు అని ఉంది కదా, వెండి బంగారు వస్తువులు చెరపట్టి ఐగుప్తుకు తీసుకొని పోవును. ఇదంతా కూడా 524 BCలో పర్షియన్ కింగ్ క్యాంబిసిస్ తీసుకెళ్ళిపోయిన సంపద అన్నమాట. ఇదంతా కూడా వెనక్కి తిరిగి తీసుకొని వెళ్తాడు. అందుకే ఈయనను బెనిఫాక్టర్ అని అంటారు. హీ ఈస్ కాల్డ్ బెనిఫాక్టర్. ఈయన్ని ఇయోర్గెటస్ అని ఎందుకంటారు అంటే అతను చేసినటువంటిది తమ యొక్క సంపద అంతా కూడా, వేరే రాజు తీసుకుపోయిన సంపద, 524 BCలో తీసుకుపోయిన సంపదను తాను తీసుకొని వస్తాడు. ఆ విధంగా మోస్ట్ సక్సెస్ఫుల్ కింగ్ టోలమీ III యూర్గేటస్ ఉంటాడు. సో ఇప్పుడైతే అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును. ఈ విధంగా ఈ దక్షిణ దేశపు రాజుగారు ఎవరంటే ఇప్పుడు ప్రస్తుతం సెల్యూకస్ II క్యాలినికస్ అని ఉంటాడు. ఈ సెల్యూకస్ II క్యాలినికస్ ఆ రాజు ప్రభుత్వానికి రాబోతూ ఉన్నాడు 9వ వచనంలో. అయితే దీనికి ముందుగా ఈ టోలమీ III ఇయోర్గేటస్ ఉన్నాడు కదా. ఈ ఇయోర్గేటస్ దక్షిణ దేశపు రాజు అయినటువంటి వాడు ఉత్తర దేశం మీద కంప్లీట్ కంట్రోల్ కలిగి ఉన్నవానిగా ఉంటాడు. అయితే అతడు దక్షిణ దేశపు రాజు దేశంలోనికి చొరబడి ఇప్పుడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు దక్షిణ ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేయును. ఇప్పుడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వం చేస్తాడు. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యం నాకు వస్తాడు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ సెల్యూకస్ II క్యాలినికస్. సెల్యూకస్ II క్యాలినికస్ కొంచెం స్ట్రాంగ్గా అయ్యేపాటికి దక్షిణ దేశంలోనికి చొరబడి మరలి తన రాజ్యం నాకు వస్తాడు. ఇప్పుడు ఈ సిరియన్ కింగ్డమ్ ఆర్ సెల్యూసిడ్ కింగ్డమ్ ఉత్తర దేశం ఉంది కదా, ఇది బలపడుతుంది. బలపడిన తర్వాత వీరు ఆనంద దేశం మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తారు. ఎవరు? ఈ సెల్యూకస్ II క్యాలినికస్. సో ఉత్తర దేశం బలపడుతుంది. ఇప్పుడు దక్షిణ దేశం ఏమో అలాగా ఉన్నప్పటికీ కూడా ఉత్తర దేశం స్లోగా బలపడుతుంది. అప్పుడు ఈ ఆనంద దేశం అనగా యెరూషలేం అనుకుందాం. ఈ యెరూషలేము కోసమే వీళ్ళు 2 దేశాల వాళ్ళు పోరాటం చేసుకుంటూ ఉండేవారు. అయితే సెల్యూకస్ III తర్వాత అతని బ్రదర్, అతని సహోదరుడైన యాంటియోకస్ III దక్షిణ దేశపు రాజైన టోలమీ ఫిలపేటర్ మీద నెక్స్ట్ కింగ్ ఆఫ్ సౌత్ టోలమీ ఫిలపేటర్ మీద కంటిన్యూస్గా యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు వారు చొరబడి మరలి వచ్చును అంటే వారు ఏం చేస్తారు అంటే ఈ జెరూసలేంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకొని మరలా వెనక్కి తిరిగి వస్తారు. అసలైతే జెరూసలేం
ఈ దక్షిణ దేశం యొక్క అధీనంలో ఉంటూ ఉండేది. అయితే ఈ ఉత్తర దేశపు రాజు సెల్యూకస్ III వెళ్ళి సెల్యూకస్ II వెళ్ళి అక్కడ వారి మీద ఆనంద దేశం మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తాడు. 10వ వచనం, అతని కుమారులు యుద్ధం చేయబోని, ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా చదవాలి. అతని కుమారులు అనగా సెల్యూకస్ II కాలినికస్ కుమారులు మహాసైన్యముల సమూహమును సమకూర్చుకుంటారు. వీరిద్దరు కలిపి 2 అన్నదమ్ములు, సెల్యూకస్ III అతని సహోదరుడు యాంటియోకస్ III. తర్వాతనే యాంటియోకస్ III యాంటియోకస్ ద గ్రేట్ అని పిలుస్తూ ఉండేటువంటి వారు. సో వీరేం చేశారు అంటే, అతడు వచ్చి, ఇప్పుడేమో అతని కుమారులు అని ఉంటుంది, అతని కుమారులు యుద్ధం చేయడానికి మహాసైన్యాన్ని సమకూర్చుకుంటారు. అంటే 2 కుమారులు. కానీ నెక్స్ట్ వచ్చేసరికి సింగులర్ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ కుమారులు అని ప్లూరల్ ఉన్నది. తర్వాత వెంటనే ఇదే 10వ వచనంలో అతడు వచ్చి అని ఉంది. అతడు వచ్చి ఇక్కడ ఏమిటంటే సింగులర్ ఎందుకు అతడిగా మారింది అంటే, 2 కుమారులు కదా, సెల్యూకస్ III యాంటియోకస్ III. ఈ సెల్యూకస్ III చంపేస్తారు. He was assassinated and so only one was there, that is Antiochus III. ఈ యాంటియోకస్ III వచ్చి ఏరువలే ప్రవహించి ఉప్పొంగును. ఏరువలే ఉప్పొంగుతాడు అంటే, అప్పుడు టోలమీ IV ఫిలపాటర్ దక్షిణ దేశానికి రాజుగా ఉంటాడు. ఎప్పుడైతే అతను రాజుగా ఉంటాడో తన అధీనంలో ఉన్నటువంటి ప్రాంతం అంతటిని కూడా యాంటియోకస్ III తన అధీనంలోనికి తెచ్చేసుకుంటాడు. తర్వాత ఇంకొక మాట మనం ఇక్కడ చదువుకుంటాము, కోట దనుక వచ్చును, కోట దనుక వచ్చును, యుద్ధం చేయబోని కోట దనుక వచ్చును అంటే తన యొక్క ఫోర్ట్రెస్ వరకు కూడా వస్తాడు. ఆ విధంగా ఈ యాంటియోకస్ గాజా ప్రాంతాన్ని, పాలస్తీన్ ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంటాడు. అంటే కోట దనుక వచ్చాడు అంటే హీ కమ్స్ నియర్ టు ద హోలీ ల్యాండ్, ఆనంద దేశము లోనికి వచ్చేస్తాడు. అది అసలైతే దక్షిణ దేశం ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం. 11వ వచనం, అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధం జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యం సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, టోలమీ IV ఫిలపాటర్ యాంటియోకస్ మీద యుద్ధం చేస్తాడు. దక్షిణ దేశపు రాజు చాలా కోపపడతాడు. చాలా కోపపడి బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధం జరిగిస్తాడు. సో దీనిని బ్యాటిల్ ఆఫ్ గాజా అని పిలుస్తాము. ఈ లార్జెస్ట్ బ్యాటిల్ అనమాట. హెలెనిక్ కింగ్డమ్లో జరిగినటువంటి ఒకానొక లార్జెస్ట్ బ్యాటిల్ ఏంటి అంటే అది ద బ్యాటిల్ ఆఫ్ గాజా. ఈ యాంటియోకస్ గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుంటాడు. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుంటాడు. అనగా తన యొక్క పదాతి దళం, ఇన్ఫాంట్రీ 62,000 కాల్ బలం ఉంటుంది. 6,000 మంది అశ్విక దళం, క్యావలరీ అంటాం. 6,000 మంది అశ్విక దళం, 103 ఏనుగులు. అవి ఇండియా నుంచి తెప్పించిన ప్రత్యేకమైన ఏనుగులు. తానే దగ్గరుండి వాటిని పెంచుకునేలాగా తన దగ్గర వాటిని పెంచుకుంటాడు. సో 103 ఏనుగులు ఇవన్నీ కూడా సమకూర్చుకుంటాడు. ది ఎంటైర్ ఆర్మీ ఈజ్ లాస్ట్. 62,000 మంది సైనికులు చనిపోతారు. 6,000 మంది అశ్విక దళం చనిపోతారు. తన ఏనుగులన్నీ కూడా చనిపోతాయి. అన్నీ కూడా హతమైపోతాయి. ఎప్పుడైతే ఉత్తర దేశపు రాజు ఎంతగా ఓడిపోతాడో ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును. ఎప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా ఉంటామో మనస్సులో గర్వం వస్తుంది.
సాతానుడు కూడా అంతే, తన మనస్సున గర్వపడ్డాడు. తాను దేవుని కంటే గొప్పవాడనని నిరూపించుకోవాలని అనుకుంటాడు. అందుకనే తాను పడద్రోయబడ్డాడు. ఎప్పుడైతే మనస్సున అతిశయిస్తారో వాళ్ళు పడద్రోయబడతారు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో నెబుకద్నెజరు ఉంటాడు. 4:30లో రాజైన నెబుకద్నెజరు ముందుగానే దానియేలు తన యొక్క కళను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. వివరించి చెప్పినప్పటికీ కూడా రాజుగారు అనగా నెబుకద్నెజరు చూడండి, ఈ రాజు బబులోను అను ఈ మహా విశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. అప్పుడే రాజుగారి నోట ఈ మాట ఉంటుండగానే ఆకాశంలో నుంచి ఒక శబ్దం వచ్చి, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయెను. డిసైడ్ చేసేసాడు దేవుడు. గర్వం, మనస్సున గర్వం వచ్చినప్పుడు దేవుడు వెంటనే తన యొక్క రాజ్యాన్ని దేవుడు తీసివేసినట్లుగా మనం చదువుకుంటాం. అందుకనే దానియేలు చెప్తాడు, మహోన్నతుడైన దేవుడు 4:17లో మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యములపై అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును అని దేవుడు దానియేలు ద్వారా నెబుకద్నెజరుకు తెలియచేశాడు. సో తన మనస్సున గర్విస్తాడు, అతిశయపడతాడు. ఈ దక్షిణ దేశపు రాజు ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడు. వేల కొలది సైనికులను హతం చేసినను అతనికి జయము కానేరదు. ఈవెన్ దో he was able to win over the king of the north, అది తనకు ఏమాత్రమును కూడా జయముగా ఉండదు అని ఇక్కడ రాయబడి ఉంటుంది. 13వ వచనం నుంచి 35వ వచనం వరకు కూడా సెల్యూసిడ్ ఎంపైర్ యొక్క డొమినియన్ అనగా ఆధిపత్యాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే తన విజయం తనకు జయం కానేరదు అని రాయబడి ఉంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ఉత్తర దేశపు రాజైనటువంటి టోలమీ ద ఫోర్త్ ఉన్నాడు కదా, ఈ టోలమీ ద ఫోర్త్ మిస్టీరియస్గా టోలమీ ద ఫోర్త్ తన భార్య ఇద్దరు కూడా మరణిస్తారు. సో అప్పుడు తన కుమారుడైనటువంటి టోలమీ ద ఫిఫ్త్ ఎఫీఫనీస్ ఎంత వయసు అంటే తనకు సుమారుగా 6 సంవత్సరాల వయసులో రాజుగా ఏలనారంభిస్తాడు. టోలమీ ద ఫిఫ్త్ ఎఫీఫనీస్ చాలా చిన్నవాడు. అప్పుడు అంటియోకస్ ద థర్డ్ తన మీద దక్షిణ దేశం మీద తన యొక్క కన్ను ఉంది కదా, ఎల్లప్పుడూ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడు అంటియోకస్ ద థర్డ్ పాలస్తీనాకి తిరిగి వచ్చి తనకున్నటువంటి ఇంకా సైన్యం కంటే ఎక్కువ సైన్యం తీసుకొని ఏలియన్గా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యం కంటే ఇంకా గొప్ప సైన్యం సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప రాజ్యమును గొప్ప సైన్యమును విశేషమైన సామాగ్రిని సమకూర్చి నిశ్చయంగా వచ్చును. ఈ విధంగా ఈ ఉత్తర దేశపు రాజైన యాంటియోకస్ ది థర్డ్ దక్షిణ దేశంలో రాజుగా ఉన్నటువంటి టోలమీ ద ఫిఫ్త్ ఎఫీఫనీస్ మీద యుద్ధం చేయడానికి మహాసైన్యాన్ని సమకూర్చుకొని వస్తాడు. ఆ కాలముల యందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు కూడి వచ్చెదరు.
అనగా చుట్టుపక్కల ఉన్న కింగ్డమ్స్ వాళ్ళు కూడా ఈ ఈజిప్షియన్ కింగ్డమ్ మీద, టోలెమాయిక్ కింగ్డమ్ మీద, దక్షిణ దేశం మీద యుద్ధం చేయడానికి వస్తారు. యుద్ధం చేయటకు కూడి వచ్చేదరు. మ్యాసిడోనియన్స్ ఉంటారు. ఫిలిప్ ద ఫిఫ్త్ మ్యాసిడోన్ యొక్క నాయకత్వంలో బయలుదేరి దక్షిణ దేశం మీదకి, అనగా ఈజిప్ట్ దేశం మీదకి యుద్ధానికి వస్తారు. సో అనేకులు, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న కింగ్డమ్స్ వాళ్ళందరూ, స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మ్యాసిడోనియన్ కింగ్ మ్యాసిడోన్, ఫిలిప్ ద ఫిఫ్త్ మ్యాసిడోన్, వీరి మీద యుద్ధానికి వస్తాడు. ఇంకా నీ జనము అంటే దానియేలు యొక్క జనం. దానియేలు యొక్క జనం ఎవరు? యూదులు. ఆ యూదులలోని బందిపోటు దొంగలు, అంటే ఇప్పుడు కొంతమంది వైలెంట్ వన్స్ ఉంటారు. బందిపోట్లు అంటే జనాల్ని దోచుకునేటువంటి వారని అర్థం కాదు ఇక్కడ. ద వైలెంట్ వన్స్ ఇన్ ద జ్యూస్, వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ అవర్ కింగ్డమ్ బై హుక్ ఆర్ క్రూక్, హింస ద్వారా. ఇప్పుడు అతివాదులు, మితవాదులు అని భారత స్వతంత్ర పోరాటంలో కూడా ఎలాగైతే ఉన్నారో, ఆ అతివాదులైనటువంటి వారు ఎక్స్ట్రీమిస్ట్స్ లాగా ఈ బ్రిటిష్ వారి దగ్గర నుంచి మనం ఎలాగైనా సరే హింస చేసైనా, ఈవెన్ వీ హ్యావ్ అల్లూరి సీతారామరాజు కూడా ఉన్నాడు మన తెలుగువాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అతివాదులు అని ఎక్స్ట్రీమిస్ట్స్గా పిలువబడతారు. వీరు ఏదో ఒక విధంగా తాము దేశానికి స్వతంత్రం తీసుకురావాలని. అలాగే ఇక్కడ అతివాదులైన యూదులు ఉంటారే, ఈ అతివాదులైన యూదులను బందిపోటు దొంగలు అని పిలుస్తూ ఉన్నారు. వీరు దర్శనమును రుజువుపరచునట్లు అంటే మనకు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 9 నుంచి 14 వరకు ఉన్నటువంటి ఆ దర్శనము, ఈ కొమ్మలలో 8వ అధ్యాయం 9 నుంచి 14 వరకు ఆ కొమ్మలలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణ దేశం గాను, తూర్పు గాను, ఆనంద దేశపు దిక్కుగాను అధికంగా బలిసెను. ఆకాశ సైన్యమునంతునంతగా నక్షత్రములలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కును. అనగా ద పీపుల్ ఆఫ్ గాడ్ విల్ బి ట్రాంపుల్డ్ అండర్ హిస్ ఫీట్. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణం నిలిపివేసి ఆలయమును పడద్రోసెను. ఈ విధంగా ఇక్కడ చెప్తున్నటువంటి హేయమైన వస్తువు 13వ వచనంలో నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనం నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టును అంటే ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అని మాట్లాడుకుంటే అది 2300 దినములు మట్టుకే అని చెప్పడం అక్కడ వినబడుతుంది. సో ఈ దర్శనం నెరవేరటానికి, ఈ దర్శనం ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు కానీ నిలువలేక కూలుదురు. యూదులు కూడా ఈ టోలెమాయిక్ కింగ్డమ్కి అగేన్స్ట్గా, అనగా చివరి కాలంలో యూదులైనటువంటి వారు ఈ అంత్యక్రీస్తు లేదు అంటే ఎవరైనా ఒకరు వచ్చినప్పుడు అన్నీ కూడా ఆశ్చర్యమైన క్రియలు, మిరాక్యులస్ యాక్ట్స్ చేస్తుంటే యూదులను రక్షించడానికి వచ్చిన వాడు ఇతడే అని యూదులు నమ్ముతారు. ఈ యాంటియోకస్ ఎఫీఫెనీస్ ఆర్ యాంటియోకస్ ద గ్రేట్ టైంలో కూడా అలాగే వీరు అనుకున్నారు, ఈ యాంటియోకసే మనకు సేవియర్, కాబట్టి మనం ఈ టోలెమాయిక్ కింగ్డమ్కి అగెయిన్స్ట్గా కనుక యుద్ధం చేసి గెలవగలిగితే మనకు స్వాతంత్రం వస్తుంది అనే ఆలోచన వారికి వస్తుంది. అయితే తర్వాత జరిగింది ఏంటంటే, ఇప్పుడు 8వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, యాంటియోకస్ ద గ్రేట్ అనేవాడు ఆ యెరూషలేము దేవాలయమును అపవిత్రపరచడానికి పంది రక్తాన్ని తీసుకొని వచ్చి అక్కడ చిందించినట్టుగా చరిత్ర చెప్తుంది. ఈ నాశనకరమైన హేయ వస్తువు ఆ టెంపుల్లో నిలబెట్టడం అనేది జరిగింది.
సో యాంటియోకస్ని నమ్ముకుంటే ఏం జరిగింది అనేది అక్కడ మనం చూస్తున్నాం. ఆ దర్శనము నిజమవునట్లుగా రుజువుపరచునట్లు కూడుదురు, కానీ నిలవలేక కూలుదురు. వీళ్ళు నిలబడలేకపోతారు. ఈ యూదులు సక్సీడ్ అవ్వరు. వారికి ఫ్రీడమ్ వస్తుందని అనుకుంటారు, కానీ వారు ఏమాత్రమును కూడా వాళ్ళకి ఫ్రీడమ్ రాకపోగా యాంటియోకస్ క్రింద అనేకమైనటువంటి శ్రమలను వారు అనుభవిస్తారు. వాళ్ళు కూలుతారు. అంటే ఈ యాంటియోకస్ ఎప్పుడైతే ఆనంద దేశాన్ని ఆక్యుపై చేసుకుంటాడో యూదులందరినీ కూడా హింస పెట్టడం మొదలు పెడతారు. ఈ విధంగా ఈ జరుగుతూ ఉన్నప్పుడు అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును. యాంటియోకస్ ద గ్రేట్ వచ్చి ముట్టడి దిబ్బ వేసినప్పుడు ఆ దక్షిణ దేశపు రాజు యొక్క బలం నిలవలేకపోయినందునను అతడు ఏర్పరచుకొనిన జనము దృఢ శౌర్యం పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనును. ఈ యాంటియోకస్ ద గ్రేట్, ఉత్తర దేశపు రాజు అయిన యాంటియోకస్ ద గ్రేట్ తాను దక్షిణ దేశం యొక్క బలాన్ని ఎలాగైతే గ్రాప్ చేసుకుంటాడు, వాళ్ళ బలం దక్షిణ దేశపు రాజు యొక్క బలం ఏమాత్రం కూడా సరిపోదు. సో ఆ దక్షిణ దేశం యొక్క ట్రూప్స్ ఉన్నాయి కదా, అవి దృఢ శౌర్యాన్ని పొందలేకపోవడాన్ని బట్టి ఉత్తర దేశపు రాజు ఈ ప్రాకారం గల పట్టణాన్ని పట్టుకుంటాడు. సో ద కింగ్ ఆఫ్ నార్త్ యాంటియోకస్ తనకి ఇష్టం వచ్చినట్లుగా జరిగిస్తాడు. వచ్చిన వాని ఎదురుగా ఎవ్వరు నిలువలేకపోయినందున తనకిష్టం వచ్చినట్లు అతడు జరిగించును. కనుక ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద హోలీ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే యూదులు నివసిస్తున్న ఆ ప్రాంతం మీద అధికారం ఎవరైతే పొందుతారో వారు తమ యొక్క జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తారు అనేదే మెయిన్ కాన్సెప్ట్ కదా. కనుక ఆనందం గల ఆ దేశంలో అతడుండగా అది అతని బలం వలన పాడైపోవును. సో పాలస్తీనాని యాంటియోకస్ కంప్లీట్గా తన యొక్క అధీనంలోనికి తెచ్చేసుకుంటాడు. ఇంకా టాలమీస్కి అనగా దక్షిణ దేశపు రాజ్యానికి పాలస్తీనా ప్రాంతం మీద యూదులు ఉండే ప్రాంతం మీద పట్టు కోల్పోతారు. 198 BCలో యాంటియోకస్ జెరూసలేంకి వచ్చినప్పుడు అతనిని ఆ డెలివరర్ గాను విమోచకుడి గాను మమ్మలను రక్షించేటువంటి వాడు అని చెప్పి వారు ఆహ్వానిస్తారు యూదులైనటువంటి వారు. అయితే దానికి ఒక తగినటువంటి శాస్తి జరిగింది. అతని బలం వలన వారు పాడైపోవును, అతని బలం వలన యూదులు పాడైపోతారు, లేదంటే యూదా దేశం పాడైపోతుంది. ఇది జరిగినటువంటి సత్యం. అయితే ఇక్కడ దానియేలు నాకు తెలియజేస్తూ ఉన్నాడు గాబ్రియేలు దూత. దిస్ ఈస్ ఎ ప్రాఫెసీ అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. సో ముందుగా ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. సో దేవునికి భవిష్యత్తు తెలుసు, వర్తమానం తెలుసు, గతంలో జరిగినవన్నీ కూడా తెలుసు. సరే, గతంలో జరిగినవన్నీ హిస్టరీ మనకు చెప్తుంది, కానీ జరగబోయే సంగతులు హిస్టరీ చెప్పదు, దేవుడు మాత్రమే చెప్పాలి. అందుకే దైవ గ్రంథం మనకు జరగబోయే విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తుంది. ఈ ఒక టర్నింగ్ పాయింట్ 17th verseలో జరగబోతోంది. సో ఈ టర్నింగ్ పాయింట్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. పొలిటికల్ అలయన్స్ ద్వారా దక్షిణ దేశపు రాజు కుమార్తె ఉత్తర దేశానికి వచ్చినా కూడా ఈ రెండు దేశాల మధ్యన కంటిన్యూడ్ వార్ జరుగుతూనే ఉంది. అలాగా వీరిద్దరి మధ్యన కంటిన్యూడ్ వార్ జరగటం వలన ఆనంద దేశంలో నివసిస్తున్న యూదుల యొక్క జీవితాలు ప్రభావితం చేయబడ్డాయి. ఇది ప్రాముఖ్యమైన అంశం. దీనిని మనం ఈ అధ్యాయంలో గమనిస్తూ ఉన్నాం. సో లెట్ us pray and also come prepared by reading the remaining part of this chapter.
because these are the things that are revealed to Daniel even when they were not fulfilled. జరగక ముందే అనగా ప్రాఫెసీగా దానియేలుకు తెలియపరిచాడు దేవుడు. మన జీవితంలో దేవుడు తన యొక్క చిత్తమును బయలుపరిచి మనం ఏ విధంగా జీవించాలో, ఆయనకు ఏ విధంగా మనం విధేయత కలిగి జీవించాలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచారు. సో మన జీవితంలో అన్నీ కూడా దేవునితోనే ముడిపడి ఉన్నాయి అని, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని నమ్మి ఆయన మాటలకు విధేయత చూపించుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా ప్రభువా, మా దేవా, మా రక్షక, భూత వర్తమాన భవిష్యత్ కాలములకు దేవుడవు నీవే ప్రభువా. సర్వాధికారి అయిన దేవుడవు ప్రభువా. మానవ రాజ్యముల పైన అధికారం మీదే. ఎవరు సింహాసనమును అధిష్ఠించాలి, ఎవరు సింహాసనము కూలిపోవాలి అనేది కూడా మీరే నిర్ణయించేవారు ప్రభువా. ఎప్పుడైతే నాయన మరి మనస్సున నెబుకద్నెజరు గర్వించాడో, వెంటనే ఆకాశం నుంచి ఒక డిక్రీ వచ్చేసింది, తన రాజ్యం తన యొద్ద నుండి తీసివేయబడింది అని. అలాగే టోలెమాయి కింగ్డమ్లో ఉన్నటువంటి రాజు కూడా మనస్సున అతిశయపడినప్పుడు తన యొక్క రాజ్యమును ఉత్తర దేశపు రాజు వచ్చి ఆక్రమించినట్లుగా మేము గమనిస్తూ ఉన్నాం. మా హృదయములలో అతిశయం రాకుండానట్లు, అది సాతాను మనస్సు కనుక మాలో లేకుండానట్లుగా సహాయం చేసి ఎల్లప్పుడూ కూడా విరిగి నలిగిన హృదయం కలిగిన వారంగా మీకు విధేయులంగా జీవించినట్లు మాకందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మీకందరికీ తోడుగా ఉండి మరలా మనం కలుసుకునేంత వరకు తన కృపను చూపించును గాక. ఆమేన్.